హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. మీకు అర్థమై ఉంటుంది కదా, మనం ఇప్పుడు చింతకాయ పచ్చడి పెడుతున్నాం. 2 సంవత్సరాలు నిల్వ ఉంటుందండి. కాబట్టి చక్కగా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా చేయండి, ఈజీగా చక్కగా చేసేయచ్చు. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి? 2 కేజీలు చింతకాయలు తీసుకున్నాం, 2 kgs. దానికి 1/2 kg ఉప్పు తీసుకున్నాం, కళ్ళు ఉప్పు అంటారు చూసారా, ఆ ఉప్పు తీసుకున్నాం. అంటే కేజీకి 1/4 kg, అంటే 2 కేజీలు తీసుకున్నాం కాబట్టి 1/2 kg ఉప్పు తీసుకున్నాం. పసుపు చూసారా, ఒక 100 grams పసుపు తీసుకున్నాం. ఇక స్టార్ట్ చేద్దామండి. ఆ తర్వాత ఆ చింతకాయలన్నీ 2 సార్లు బాగా కడగాలి. మట్టి అవన్నీ ఉంటాయి కదండి, ఆపై పొడిబట్ట మీద బాగా ఆరబెట్టండి. ఎండలో ఏం అవసరం లేదండి, మామూలుగా సరే ఆరబెట్టుకోవచ్చు. అలాగా ఆ చింతకాయలన్నీ ఆరిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, చూసారు కదండి, అలాగ చూడండి, దానికి ఈనెలు ఉంటాయి కదా, అవన్నీ ఈనెలన్నీ తీసేసి అలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. కొన్ని ప్రాంతాల్లో అండి ఈ పైన ఇది చెక్క ఉంటుంది కదా, ఆ తోలు అంటాము, చెక్క అంటాం చూసారా, అవి కూడా తీసేసి కేవలం ఆ ప్లెయిన్ మీద చేస్తారు. కానీ పచ్చడి ఎప్పుడు ఇలాగే, అంటే ఇలా చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. మీరు బాగా ఫాలో అవ్వండి, చక్కగా అద్భుతంగా వస్తుందండి చింతకాయ పచ్చడి. చింతకాయ తొక్కు అంటారు అది. మీరు చూడటం కోసం చూపిస్తున్నాం, చూసారు కదా, అలా రావాలన్నమాట. పచ్చిగా ఉండాలి, పచ్చి చింతకాయలు అంటారు, అలా ఉండాలండి. అలా ఉంటే పచ్చడి బాగుంటుంది. బాగా పండిపోయినా లేకపోతే ఇంకొద్దిగా లైట్గా ముందున అవి తీసేయండి. అలా మొత్తం అన్ని ఆ 2 కేజీల చింతకాయల్ని అలా చేసేసుకోవాలి. చూసారా, అలా ఉందనుకోండి, అలాంటివన్నీ తీసేయండి. ఆ ఈనెలో ఎన్ని ఉంటాయి అవన్నీ తీసేయండి. చక్కగా వస్తుందండి, అద్భుతంగా వస్తుంది. చూసారు కదండి, అవన్నీ మనం ఈనెలన్నీ తీసేసుకున్నాము. అలాగే రోట్లో కొద్దిగా వేయండి, వేసి దంచండి. ఇది కంటైనర్ కూడా సిద్ధంగా పెట్టుకోండి. కొద్దిగా ఉప్పు, తర్వాత పసుపు. 2 ఏళ్ళు నిల్వ ఉంటుందండి. మీరు చక్కగా ఇలా చూసి మీరు ఫాలో అయితే చాలు. దీంతో పాటే మేము రోజువారీ అంటే చింతకాయ పచ్చడి, ముడితొక్కు అంటారు కూడా, ఇంతకుముందు మన పెద్దవాళ్ళు అందరూ కూడా ముడితొక్కు అని పెట్టేవాళ్ళు కదా, ఆ ముడితొక్కు తోటి మేము ఏం చేస్తాము, 3 రకాల రోజువారీ పచ్చళ్ళు కూడా మేము చూపించబోతున్నాం. బాగా చూడండి, ఇదే ఇంపార్టెంట్ కదా. మళ్ళీ చింతకాయలు కూడా మధ్యలో వేస్తూ ఉండండి. మేము చిన్న రోలు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. చూడండి, ఇలాగ దీంట్లో ఆ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మళ్ళీ మొదటి నుంచి అన్నమాట. సరే, పచ్చి చింతకాయలు కనపడుతున్నాయి కదా, అలా ఉండాలండి చింతకాయలు. అలా ఒక్కొక్కటి వేసుకుంటూ కొద్దిగా ఉప్పు, మళ్ళీ పసుపు. చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే గబగబా జాడీలోంచి ఆ క్లాత్ కట్టేవాళ్ళు కదా, అది తీసేసి ఆ క్లాత్ తీసి గబగబా కొద్దిగా చక్కగా తడి లేని గెంటితోటి చక్కగా తీసేసి ఆ పచ్చడితో పాటు ఏదో ఒకటి చేసేసి గబగబా వేడన్నం పెట్టి నెయ్యి వేసి పెట్టేదండి. అసలు ఆ రోజులే వేరు. అర్థమైంది కదండి. ప్రొసీజర్ ఉంటుందండి, వీడియో మొత్తం చూడండి. చూస్తే 2 సంవత్సరాల పాటు నిలవ ఉండే పచ్చడి కదా, కొద్దిగా టైం కేటాయించి పెట్టాలనుకున్నప్పుడు. అసలు మనం అంటే ఇప్పుడు కేజీకి ఎంతని, దీనికి ఎంతని మీకు చెప్తున్నారండి. ఇంతకుముందు అయితే అసలు మా అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ వీళ్ళందరూ అయితే ఏం చేసేవాళ్ళు తెలుసా, ఒక కుప్ప ఇలా ఉంది, దీనికి ఎంత ఎక్కువ పోస్తే ఓ సేపు తీసుకునేవాళ్ళు, చక్క వేసేవాళ్ళు. మళ్ళీ అండి 2 అలా వేసుకొని ప్రొసీజర్ ఉంది కదండి, ఆ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటా వెళ్ళిపోండి. ఇలాగ ఈ పచ్చళ్ళు పెడతాము, ఇవన్నీ చేయటము ఆడవాళ్ళకి చాలా చాలా హెల్తీ అండి. ఇవి చేశారనుకోండి, ఈ భుజాల నొప్పులు, నడుము నొప్పులు ఇలాంటివన్నీ ఏమి వచ్చాయి కాదు, చాలా ఏళ్ళకి వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ మనం మానేసాం. కానీ ఇంట్లో పెట్టుకునే పచ్చడి అనేది 2 సంవత్సరాలు ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. నేను ఎంతసేపు చెప్పేది కూడా మీ చేత పెట్టిద్దామని, మా వీడియో చూపిద్దామని కాదు, మీ చేత ఎలా అయినా సరే ఈ పచ్చడి పెట్టించాలి అనేది నా ఎయిమ్. దానికోసమే నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇప్పుడు దాకా నేను కూడా కొట్టానండి. నేను కూడా కొట్టి ఇదంతా నేనే చేశాను. ఇదంతా హెల్ప్. మీ వారిని కూడా కూర్చోబెట్టండి. చిన్న రోలు ఈజీగా ఉంటుంది కదండి, పెద్ద ఇదేం కాదు. చిన్న రోలు రోకలతోటి 2 కేజీలు కాదనుకోండి, 1 కేజీ తెచ్చుకోండి. పసుపు మాత్రం ఎప్పుడు కొద్దిగా ఎక్కువే వేయండి, ఎందుకంటే ఎల్లో ఇష్యూ ఉండాలి.
అలా జ్ఞానంగా చక్కగా కొట్టుకొని చక్కగా చేయండి. ఒక్కోటి కొద్దిగా పసుపు వేసేయండి, ఉప్పు వేయండి. అలాగే ఈజీగా అయిపోద్ది. 1 గంట పని అండి, ఎక్కువ పట్టదు. అలా మొత్తం చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా పెట్టండి. 1 కేజీ కొని చక్కగా పెట్టి ఆ తర్వాత 3 రోజులు ఆగాలండి. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ ప్రొసీజర్ ఉంది, నేను వరుసగా చూపిస్తాను. అలాగే దీంతో పాటు నేను చెప్పా కదా పచ్చళ్ళు కూడా చూపిస్తాను. ఇలాగా మొత్తం అంతా కూడా ఆ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. సూపర్ డెలిషియస్ పచ్చడి. 1 గంట మీరు కష్టపడేది, సంవత్సరం 2 ఏళ్ళు ఉంటుంది. కానీ తడి మాత్రం తగలకూడదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మామూలుగా చేయాలన్నమాట మిగతాయి కూడా. వచ్చింది చూసారా, ఎక్కువ టైం కూడా పట్టదండి. చూడండి ఒకసారి, ఆ ఉప్పు కూడా అయిపోయింది. ఈ కంటైనర్లో పెట్టేసుకున్నాము. చింతకాయలు కూడా అయిపోయినాయి. చూడండి ఎలా కొడుతున్నాం. 1 కాయ వేసాము. పసుపు ఉప్పు మిగిలినా సరే దాంట్లో వేసేయాలండి. చూడండి ఒకసారి, తొందరపడకండి, ఈజీగా పెట్టేయచ్చు. 1 కేజీ తెచ్చుకోండి, చిన్న రోలే కదా, ఎంతసేపు పట్టుద్ది. 1 కేజీ తెచ్చుకోండి, చిన్న రోలే కదా, ఎంతసేపు పట్టుద్ది. పసుపు ఎల్లోయిష్గా ఉండాలండి. చూడండి ఇలా అయిపోయిందండి. సరే, ఆ సౌండ్ విన్నారా? ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది మనం ఆ సౌండ్ విని. ఇక్కడి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా విందురు కానీ చేతురు కానీ. చూడండి, నేను స్టాండ్ బై చూపించే కారణం ఏంటంటే అండి, కరెక్ట్గా మీరు చేయాలని. దయచేసి అది అర్థం చేసుకోండి. ఏం లేదండి, చిన్న పొరపాటు చాలు పచ్చడి మొత్తం పాడవటానికి. దాంట్లో పండి ఎండిపోయినాయి ఇలా చింతకాయలు వచ్చినాయి అనుకోండి, అవి నేను చూపించలేదు అనుకోండి, తెలియక కొంతమంది అలా దంచేస్తారు. అందుకోసమే చూడండి, ఆ ఎల్లో ఇష్యూ చూసారా, అలా రావాలండి ఎల్లో ఇష్యూ. లైట్గా మీరు టేస్ట్ చేసినా కానీ బాగా ఉప్పగా ఉంటుందండి. ఇప్పుడు ఏం టేస్ట్ చేయొద్దు, మనం కరెక్ట్ పాలు చూపించాను మీకు. ఇప్పుడు చక్కగా రోట్లో చిన్న రోలు ఇలా అయిపోయిన తర్వాత వాటిని ఆ పచ్చడిని చూశారు కదా, అలాగా ఆ మిగిలిన పసుపు మనం చెప్పాం కదా, ఆ పసుపు కూడా వేసేయండి. పసుపు వేసేసి బాగా కలిపేసేయండి. ఉప్పు వేసాము, పసుపు వేసాము, చింతతొక్కు బాగా తొక్కాం కదండి. ఒక 3 days 3 రోజులు కదిలించకుండా ఉంచితే మొత్తం చక్కగా తయారవుద్ది. ఆ తర్వాత కూడా ప్రొసీజర్ ఉంది, నేను ఎప్పుడు చెప్తాను. అందుకని పచ్చడి పర్ఫెక్ట్గా చూసారా, అలాగే ఒత్తి పెట్టేసేసి నేను అందుకే ఇప్పుడు వీడియో చివరి వరకు చూడమంటున్నాను. ఒక 3 రోజుల పాటు అసలు కదిలించొద్దండి. ఓ పక్కన ఓకే అండి, 3 days అయిపోయింది. ఇప్పుడు మనం పచ్చడి చూద్దాం. సరే, పచ్చడి 3 days అయితే అలా అవుతుంది. ఒకసారి బాగా కలిపేసేయండి. దాంట్లోంచి కొద్దిగా తీసుకొని చూడండి, అవి విత్తనాలు ఉంటాయి, అవి తీసేయాలన్నమాట. తర్వాత ఈ ముడితొక్కుతోటి ఒక 3 రకాల పచ్చళ్ళు చూపిస్తానండి. చక్కగా అప్పుడొకటి చేసుకోవచ్చు. అలా ఈ పచ్చడి అంతా కూడా కొద్దిగా వేసుకుంటూ అలాంటివన్నీ గట్టిగా ఉన్న చూసారా, విత్తనాలు సంబంధించిన అలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదండి, ఆ గింజలు చూసారా ఎన్ని వచ్చినాయో. ఆ గింజలు ఒక్కసారి చూడండి మీరు. ఈ కాయల్లో ఇలాగా గింజలన్నీ ఇలా వస్తాయి. అవి బాగా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ గింజలు ఉన్నాయనుకోండి, పచ్చడి చేదు వస్తుంది. అలాగా గతంలో అయితే, పూర్వకాలంలో అయితే ఈ చింతకాయ పచ్చడిని శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత పెట్టేవాళ్ళు. ఎందుకంటే చలి వెళ్ళిపోద్ది కదా శివరాత్రి తోటి, ఆ తర్వాత పెట్టేవాళ్ళు. కానీ కాలం మారిపోయింది కదా, ముందే ఎండలు వచ్చేస్తున్నాయి. అందుకని మనం కూడా ముందే పెడుతున్నాం అన్నమాట. ఇలాగా
చక్కగా ఆ గింజలన్నీ చక్కగా డివైడ్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, చేతికి తడి ఉంచొద్దండి. తడి ఉంచితే మాత్రం పాడవద్ది, గుర్తుపెట్టుకోండి. అయిపోయింది కదా. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మొత్తం బాగా కలిపేసేయాలండి. బాగా కలిపేసేయండి. ఎందుకంటే మనం ఉప్పు అదంతా ఏంటంటే పైన అలా వేసి చేసాం కదా, అలా కలపాలన్నమాట. బాగా కలిపితే ఇక ముడితొక్కు రెడీ అయిపోయినట్టే. చింతకాయలు ముడితొక్కు పచ్చడి అండి ఇది. కొంతమంది ఏం చేస్తారు అంటే దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు నూరేసేసి పెట్టుకుంటారు. కానీ అది ఎప్పుడు కూడా సరైన పద్ధతి కాదండి. ఆ చింతకాయ పచ్చడి టేస్ట్ మనం ఎంజాయ్ చేయాలి అంటే ఆ ముడితొక్కునే ఉంచుకోవాలి. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఆ పచ్చడి కొద్దిగా తీసుకోవటం, మనకు కావాల్సిన పద్ధతిలో మనం చేసుకోవటం. ఇలా ముడితొక్కు పెట్టారు కదండి, 2 సంవత్సరాలు ఉంటుంది. తడి మాత్రం తగలకూడదు, జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ ముడితొక్కుతోటి ఒక 2-3 రకాల పచ్చళ్ళు ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. చూడండి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇలాంటి కంటైనర్లో స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకున్నాం కదండి, ఈ ముడితొక్కుతోటి మనము పచ్చడి చూపిద్దాం. చూడండి, దీనికి పెద్దగా ఏం అక్కర్లేదండి. ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఇలా చాలండి. జస్ట్ ఏం చేస్తారు అంటే జస్ట్ అలా నూరుకోండి ఈజీగా. ఆ ముడితొక్కు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. చిన్న రోలు సహజంగా ఇంట్లో ఉంటుంది కదండి, దాంతో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవటం అని నలక కొట్టుకోండి. ముడితొక్కు పక్కన పెట్టుకోండి. చూసారా, మేము ప్లాస్టిక్ స్పూన్ చూపిస్తున్నాం. ఎందుకు చూపిస్తున్నాం తెలుసా అండి? ఈ ముడితొక్కులోటి ఏదైనా స్పూన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏంటంటే స్టీలు అలాంటివి ఏం పెట్టకండి. ఎప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ ఏదైనా పెట్టుకోండి, మంచి క్వాలిటీ ప్లాస్టిక్ దండి. ఈజీగా అయిపోద్దండి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, ముడితొక్కు జస్ట్ 5 మినిట్స్లో అయిపోద్ది పచ్చడి. దీన్ని ఏంటంటే ఎండాకాలం చక్కగా మజ్జిగన్నం అండి. ఆ మజ్జిగన్నంలో కూడా మీరు ఉప్పు వేసుకోవద్దు. చక్కగా ఇలా చేసుకొని కొద్దిగా పచ్చడి పెట్టుకొని మజ్జిగన్నం తినండి. అసలు ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుందండి. ఓకే అండి, రోటి పచ్చడి కదా, బాగుంటుంది. దాంట్లోంచి కొద్దిగా తీసి దీంట్లో వేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని బాగా దంచండి. చక్కగా నెక్స్ట్ స్టేజ్ చూపిస్తానండి. ఎక్కడ దాకా వచ్చిన తర్వాత తీసేయాలి. సరే అండి, ఆ పొజిషన్కి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర వేసేసి నూరేసేయండి. ఇలా పచ్చడి చేసేటప్పుడు కూడా ఇలా వస్తాయండి 1-2 గింజలు, విత్తనాలు. అవేంటంటే పచ్చడి నూరేటప్పుడు కూడా కొద్దిగా ఐడియాతోటి తీసి పక్కన పెట్టుకోండి, లేకపోతే పచ్చడి చేదు వస్తాయి. మనం ఎంత జాగ్రత్తగా తీసినా సరే 1-2 విత్తనాలు మిస్ అవుతాయి. అలాంటప్పుడు ఈ పచ్చడిలో ఇలా నూరుకునేటప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో పచ్చడి. ఇది చక్కగా ఇలా నూరేసుకుని ఏం చేస్తారు అంటే ఒక చిన్న బౌల్లో తీసి పెట్టుకొని ఆ తర్వాత మీరు పోపు పెట్టేసుకొని సర్వ్ చేసుకోవటమే. తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో చేసిన చింతకాయ ముడితొక్కు పచ్చడి చెయ్యండి. చేసి ఎలా ఉందో ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. తర్వాత మనం ఏం చేద్దాం, ఇంకో రకం అనమాట. అంటే ఈ ముడితొక్కుతోటి ఎండు మిరపకాయలతోటి ఇంకో రకమైన పచ్చడి. ఏ రోజుకి ఆ రోజు పచ్చడి అండి ఇది. మరుసటి రోజు కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు ఉంటుంది. మీరు ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. కానీ ఎంతవరకు కావాలో ఏ రోజుకి ఆ రోజే చేసుకోండి సాధ్యమైనంత వరకు. ఇప్పుడు చూడండి, రెండో రకం అండి, ఎండుమిర్చి చింతకాయ పచ్చడి. ఇప్పుడు ఆ ఎండుమిర్చి ఏం చేసామంటే మనం కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఎండుమిర్చి ఫ్రై చేసామండి. అది చూపించట్లేదు, అది మామూలు మెదడే కాబట్టి. అలా ఎండుమిర్చిని ఆ పొయ్యి నుంచి ఎంతవరకు నూరుకోండి. పచ్చడి ఇలాగే స్టాండ్ పై ఎందుకు చూపిస్తున్నాను అంటే కరెక్ట్గా మీరు చేస్తారని. తర్వాత దోసకాయ ముక్కలు, దోసకాయ ఎండుమిర్చి పచ్చడి అండి ముడితొక్కుతోటి. ఇది ఇందాక చేసిన పచ్చడి కదా, మేము మొత్తం 3 ఒకేసారి చూపించి మీకు పోపు కూడా ఒకేసారి మేము 3టికి వేస్తున్నాం. మీకోసమే అలా చేస్తున్నాం. తర్వాత ముడితొక్కు, ఈ ఎండుమిర్చి చింతకాయ ముడితొక్కు పచ్చడి మీరు చక్కగా వేడి అన్నంలో లైట్గా గోరువెచ్చని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి.
ఎప్పుడు కూడా పచ్చడి అండి, నిల్వ పచ్చడి ఎప్పుడు పెట్టినా సరే కొద్దిగా అన్నా సరే ఎవరికన్నా మీకు బాగా ఇష్టమైన వాళ్ళకి కొద్దిగా పంపించండి. తర్వాత కొత్తిమీర అయిపోయింది. చూసారా, మనం ముడితొక్కలా పెట్టుకున్నాము. మొదట్లో 1 గంట 2 గంటలు కష్టపడ్డాము. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు టక 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 చేసేసుకోవచ్చు. చూడండి, కొద్దిగానే చూపిస్తున్నానండి మీకు. మేము 3 ఒకేసారి చేస్తున్నాం కదా, అందుకోసమే కొద్దిగా మీకు చూపిస్తున్నాను. మీరు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. అలాగా కచ్చాపచ్చిగా చేశారు కదండి, దాంట్లో పెట్టేసుకోండి. తర్వాత ఇంకొకటి అండి, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళిపోదామా. మొదట్లో పచ్చిమిర్చితో చేసాం కదండి, ఈసారి ఎండుమిర్చి. చూడండి, ఆ ఎండుమిర్చిని మనం కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నామండి. తర్వాత ధనియాలు, మినపగుళ్ళు అవి కూడా మనం ఏం చేసాము, ఫ్రై చేసి విడిగా పెట్టుకున్నాం అనమాట. తర్వాత దానికి కావాల్సిన కొత్తిమీర, అల్లము, వెల్లుల్లిపాయ, ఈ కాంబినేషన్ తోటి చాలా బాగుంటుందండి. తర్వాత అవి వేసేయండి. మినపగుళ్ళు వేసాము, తర్వాత ధనియాలు, అయిపోయిందండి. 3 రకాల పచ్చళ్ళు చూపించాను కదా మీకు. చూసారు కదండి, అలాగా ఆ పొజిషన్ వచ్చేంత వరకు ఆ ఎండుమిర్చిని బాగా దంచేసేయండి. తర్వాత అల్లం, తర్వాత అల్లము, ఆ చిన్నులపై వేసేయండి. వేసేసి తొక్కేసేయండి. మరీ చేయలేకపోతే మిక్సీలో వేసుకోండి. కాకపోతే ఈ రోడ్డు పచ్చళ్ళు ఇలా చేస్తేనే టేస్ట్ వస్తుందండి బాగా. మనం మినపగుళ్ళు వేసాం కదా, కొత్తిమీర వేసేయండి, అయిపోయింది. ఆ మినపగుళ్ళు ఏంటంటే ఈ రోట్లో వేయటం వల్ల ఏమవుతుందంటే కాస్త కచ్చాపచ్చిగా ఉండడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత కొద్దిగా ముడితొక్కు, అయిపోయినాయండి. 3 రకాల పచ్చళ్ళు చూపించేసాము. మరి ఇలాంటి చక్కటిగా వీడియోస్ చేస్తున్నాం కదండి, చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి చేసి ఎంతో కొంత పచ్చడి పెట్టి టేస్ట్ ఎలా ఉందో కూడా వాళ్ళని కూడా సంతోషపెట్టండి. అలాగే దీంతోపాటు వరుసగా అండి మామిడికాయ ముక్కల పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, తర్వాత గోంగూర నిలువ పచ్చడి, ఇలా వరుసగా 1 by 1 వచ్చేస్తండి. కాబట్టి 2 daysకి ఒకసారి మా మ్యాక్సిమం బాగా చేసి మీకు అర్థమయ్యే విధంగా, మీరు చేసే విధంగా మేము పెడుతున్నామండి. కాబట్టి చక్కగా చేసుకోండి. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న బౌల్లో తీసుకొని మొత్తం తాలింపు మాత్రం ఖచ్చితంగా వేయండి. తాలింపు వేసేస్తే అయిపోతుంది. ఏమంటే చక్కగా అన్ని రకాల పచ్చడి చూపించారు, 3 రకాలు. పోపు కూడా చూపించండి ఎట్లా అండి అన్నారు. సో దానికోసం చేస్తానండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలండి. ఏమంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పచ్చళ్ళకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి పోపు. అందుకోసమే నేను మళ్ళీ ఆలోచించి చూపిస్తున్నాం అన్నమాట. తాలింపు గింజలు, తాలింపు గింజలు, కొద్దిగా మీకు తెలుసు కదండి తాలింపు గింజలు. తర్వాత ఇంగు అండి, ఇంగు వేసేయండి. 3టికి కలిపండి. మెంతిపిండి, 3టికి కలిపి మనం పోపు పెడుతున్నామండి. ఇందాక చెప్పాను కదా, ఆయిల్ ఈ పచ్చడికి కొద్దిగా ఎక్కువ కావాలని. తర్వాత కరివేపాకు వేసుకోండి. చిరుపట్లాడితే చెప్తా కదా ఎప్పుడు సైడ్గా ఉండాలి, ఫ్రై చేసేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు అని. అలా తాలింపు పెట్టేసుకోండి. చూడండి, పోపు వేస్తున్నాం మనం. ఆ ఎండుమిర్చి దాంట్లో మనం కొద్దిగా ఎక్కువ పోపు పెడుతున్నాం. అదే పచ్చిమిర్చి దానికి మీరు మామూలుగా పోపు వేసుకుంటే సరిపోద్ది. ఓకేనా అండి? ఓకే అండి, బాయ్ అండి.